రాజుల కాలంలో పొరుగునున్నటువంటి రాజు అన్యాయంగా మన భూమిని ఆక్రమించుకుంటుంటే చక్రవర్తికి చెప్పుకొని చక్రవర్తి ద్వారా ఆ పొరుగు రాజును మందలించడం, లేకపోతే చక్రవర్తి సైన్యం సహకారంతో ఆ పక్కన ఉన్నటువంటి రాజ్యం మీద మన దగ్గర సైన్యం తక్కువ ఉన్నప్పుడు దాడి చేయడం జరిగేది. ఇప్పుడు ఆ రాజ్యాలకి పర్యాయ పదాలే ఇప్పుడు ప్రజాస్వామ్య రాజ్యాలు. ఇప్పుడు మాత్రం చక్రవర్తే దోపిడీదారు అవుతున్నాడు, చక్రవర్తే హంతకుడు అవుతున్నాడు, చక్రవర్తే భూములు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే ఆ చక్రవర్తి అయినటువంటి అమెరికా చేస్తున్న దురాగతం. గ్రీన్లాండ్ ఆక్రమణ కోసం చేస్తున్న ప్రయత్నాలకు చివరికి డెన్మార్క్ తలగ్గుతున్నట్టు కనిపిస్తోంది. గ్రీన్లాండ్ ద్వీపం మీద వివాదానికి తెరబడేందుకు అమెరికా డెన్మార్క్ నడుమ తెర వెనక విస్తృత చర్చలు జరుగుతున్నాయట. అంతర్జాతీయ మీడియా ఇదే ప్రొజెక్ట్ చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ కొన్నాళ్ళుగా పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంత భూభాగాన్ని అమెరికాకి ఇచ్చేటట్టు, ఆ భూభాగం మీద ఆధిపత్యం అమెరికాకి ఇచ్చేటట్టు, గ్రీన్లాండ్లో ప్రజలందరూ బ్రతికేటటువంటి ప్రాంతాన్ని ప్రజల్ని ఉండనిచ్చేటట్టు అన్నటువంటిది. అంటే పరోక్షంగా భూమిని ఇచ్చేసి, 3 వంతుల భూమిని ఇచ్చేసి పావు వంతు భూమిలో దేశాన్ని నెట్టు పెట్టుకునేటట్టు ప్రిపేర్ అవుతున్నారట.